వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షి అమ్మ చేతి వంట. ఈరోజు మనం చేయబోతుంది పన్నీర్ బర్ఫీ చేసే విధానం చూసేసేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్లోకి నేను 1 లీటర్ చిక్కటి మిల్క్ పోసుకుంటున్నా ఫ్రెండ్స్. చూసేసేయండి, ప్యూర్ మిల్క్ పోసుకోవాలి 1 లీటర్. అండ్ ఇవి చాలా బాగా మరగబెట్టేసుకోవాలి. చిక్కగా మంచిగా మనం బాయిల్ చేసేసుకోవాలి మిల్క్ అనేది. చూసేసేయండి ఫ్రెండ్స్, ఈ విధంగా మసలు పెట్టేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాయిల్ అయిపోతుంది. అంటే నార్మల్గా మనకి బాయిల్ అయింది తెలుస్తుంది కదా, అంతకంటే ఎక్కువ మసలు పెట్టేసేయాలి. ఎంత చిక్కగా అంటే అంత చిక్కగా మసలు పెట్టేసుకోవాలి పాలు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేసేసేయండి. మీరు కూడా పన్నీర్ బర్ఫీ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. అండ్ మా ఛానల్ని ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేసేసేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసి ఒక పన్నీర్ తీసేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఆ పన్నీర్ ఈ విధంగా కట్ చేసేసుకోండి, చిన్న చిన్న స్లైసెస్లా కట్ చేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, నాది సైడ్కి ఎందుకు అలా అయిందంటే నేను యాక్చువల్గా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను, గట్టి అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసేసుకొని పెట్టేసుకున్న తర్వాత పక్క పెట్టేసేసుకోండి. అండ్ ఇప్పుడు మళ్ళీ ఒక స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్లోకి నెయ్యి వేసేసుకోండి ఫ్రెండ్స్. ఒక 2 స్పూన్స్ అలా నెయ్యి వేసేసుకోండి. ఒక 3 స్పూన్స్ అయినా వేసుకోవచ్చు, 4 స్పూన్స్ అయినా వేసుకోవచ్చు. ఒక 3 or 4 స్పూన్స్ నెయ్యి వేసేసుకొని మంచిగా అందులోకి పన్నీర్ వేసేసుకోండి. అంటే మీకు సరిపడా పన్నీర్ ఎంత ఉందో దానికి తగ్గట్టు మనం నెయ్యి వేసేసుకోవాలి. వేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది పన్నీర్ లైట్ బ్రౌనిష్ వచ్చేదాకా మనం మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండాలి. చాలా బాగుంటుంది టేస్ట్, మీరు కూడా ట్రై చేసేసేయండి. అండ్ నెయ్యి స్వీట్లో అన్నప్పుడు నెయ్యి కన్ఫామ్ ఉంటుంది కాబట్టి, ఇంత నెయ్యి వేస్తే ఎంత టేస్టీగా ఉంటుంది కాబట్టి వేసుకోవాలి కదా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం గోలిపోయింది. చూడండి, ఇప్పుడు కొంచెం అయిపోయింది. ఈ విధంగా లైట్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత పక్క పెట్టేసేసుకోండి. మళ్ళీ ఒక స్టవ్ వెలిగించేసుకొని మళ్ళీ ప్యాన్ పెట్టేసేసుకోండి. అదే ప్యాన్లోకి మనం ఇంతకుముందు చిక్కగా మసలు పెట్టుకున్న పాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ పాలులోకి మనం ఈ పన్నీర్ అనేది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత సరిపడా అటుకులు వేసేసుకోండి ఫ్రెండ్స్, పేపర్ అటుకులు. సరిపడా అంటే మా మమ్మీ 1/2 కిలో వేసేస్తుంది ఫ్రెండ్స్. 1/2 కిలో అటుకులు వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెండ్స్ ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం విలాచి దంచేసేసుకోవాలి ఫ్రెండ్స్. విలాచి పౌడర్ వేసేసుకున్న తర్వాత కలాకండ్ స్వీట్ ఫ్రెండ్స్, కలాకండ్ స్వీట్ వేసేసుకోవాలి. ఇంకా మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. మేమైతే వేయలేదు, కానీ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవచ్చు, బాదం, కిస్మిస్. ఫ్రెండ్స్ ఈ విధంగా 5 మినిట్స్ అలా మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా 5 మినిట్స్ మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి షుగర్ వేసేసుకుందాం. ఇప్పుడు ఫ్రెండ్స్ 1 కప్ షుగర్ వేసేసుకోండి. 1 కప్ షుగర్ వేసేసుకొని మళ్ళీ ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం కలిసేలాగా మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఎంత బాగా మిక్స్ అయ్యి ఎంత బాగా అది మొత్తం బాయిల్డ్ అయిపోవాలి ఫ్రెండ్స్. ఆఫ్టర్ బాయిల్డ్ ఒక 10 మినిట్స్, మళ్ళీ ఆఫ్టర్ 10 మినిట్స్ మనం ఇందులోకి గీ వేసేసుకోండి. నెయ్యి ఒక 2 స్పూన్స్ అలా వేసేసుకుని మళ్ళీ మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇంతే ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ విధంగా మళ్ళీ ఒక 5 మినిట్స్ మిక్స్ చేసుకున్న తర్వాత పక్క పెట్టేసేసుకొని ఒక ప్లేట్ తీసేసుకొని ప్లేట్లోకి నెయ్యి రాసేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఈజీగా స్వీట్ లాగా ఇలా వచ్చేస్తాయి కాబట్టి నెయ్యి రాసేసుకోవాలన్నమాట ప్లేట్కి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా గీ రాసేసుకోండి మొత్తం. రాసేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు చేసుకున్న పన్నీర్ బర్ఫీ అనేది ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకొని
ఒక 5 మినిట్స్ 20 మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కొంచెం కూల్ అయిపోతే మొత్తం అదంతా దగ్గర అయిపోతుంది కదా ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్. తర్వాత కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. కట్ చేసేసుకొని తింటే ఇంతే రెడీ ఫ్రెండ్స్. వెరీ ఈజీ ప్రాసెస్ కదా. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. అండ్ ఈ విధంగా మనం పీసెస్ లెక్క కట్ చేసేసుకోవచ్చు. లేదు మనం నార్మల్గా బౌల్లో పెట్టుకొని తినాలంటే బౌల్లో పెట్టుకొని తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది పన్నీర్ బర్ఫీ. మీరు కూడా ట్రై చేసేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేసేసేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి. మీకు నచ్చిన వంటలు ఇంకేమన్నా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పన్నీర్ బర్ఫీ. మీరు కూడా ట్రై చేసేసేయండి. అండ్ ప్లీజ్ కామెంట్ చేసేసేయండి. బాయ్. మళ్ళీ ఒక వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్ గాయస్.